అందులో లవర్ బాయ్ ఉంటారు అయితే మీరు స్టార్టింగ్ లవర్ బాయ్ అయితే ఇగో ప్రియాంక నీకు నాకు లే మనోడి అది మాకు భలే ఎంటర్టైనింగ్ ఉండేవి మనోడి షార్ట్ ఫిలిమ్స్ అని. సో మనం కలిసాము ఒకసారి. నేను మీకు హిట్ చూసినప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మీ పేరు ఎత్తికి పెట్టాను, ఓకే ఓకే అన్న సినిమా అదిరిపోయిందని. అప్పుడు నాకు మీరు ఇలా రిప్లై ఇచ్చారు. అవునవును, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్. బట్ నాకు ఇంకోటి చెప్పాలి మీకు, ఓకే మీ అందరికి డైరెక్షన్ అని చెప్పుంటారు, నాకు మీలో ఇంకోటి ఇష్టం ఏంటంటే ద వే యూ పుట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ మీరు పోస్ట్ చేస్తారు మీరు బాబు తోటి వైఫ్ తోటి, సో క్యూట్. అంటే జెనీలియా రితేష్ దేశ్ముఖ్ తర్వాత మళ్ళీ నాకు మీ కప్పులు అనిపిస్తుంది అట్లాగా. Mostly documenting the good times that my boy has got. That's not never going to come back. So అడోరబుల్ అండ్ చాలా అంటే మనోడు కరెక్ట్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ అడుగుతుంటాడు ఇంట్రెస్టింగ్ గా. He's become a very naughty boy now. చాలా వాడికి నాన్న నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లే అంటున్నాడు. వాడికి రెస్పెక్ట్ కావాలంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. మొన్న నేను రెస్పెక్ట్ కావాలరా అని చెప్పి ఒకటి ఇచ్చా. అదే అన్నారు, ఎందుకంటే మా జనరేషన్ అప్పుడు నేను మా ఫాదర్ చాలా అటాచ్డ్ అనమాట. ఫాదర్ పిచ్చోడ్ లాగా నేను కూడా. నేను సంజు సినిమా, యానిమల్ సినిమాలు ఇలాంటి 10-15 సార్లు చూసి ఉంటాయి. ఏంటి జస్ట్ ఫాదర్ ఎమోషన్ కోసం అలాగా. సో అది చూసినప్పుడు అదే అంటే మా జనరేషన్ అప్పుడు ఇంకోలా ఉండింది. ఇప్పుడు మీది మీ సన్ బాండ్ చూస్తుంటే ఇలా ఇవాల్వ్ అయ్యారు. ఇప్పుడు బాండ్ అంటే ఇది ఎగ్జాక్ట్లీ. I don't remember spending time like that with my daddy, like my father. So Kishkindapuri, horror cinema. So this is like a paranormal boys talk. నాకు ఒకటి చెప్పు కౌశిక్, నాకు ఎప్పుడు నేను హారర్ సినిమా చూస్తాను, నాకు ఐ లైక్ వాచింగ్ దెమ్ ఇన్ ద థియేటర్. తీయడం అనేది చాలా ట్రిక్కీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈదర్ నువ్వు యూ షుడ్ బి సో గుడ్ విత్ ఇమాజినేషన్, బికాస్ ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ అవని ఒక ఫెనామినన్ కదా, ఆర్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ టు ప్రెజెంట్ ఇట్ లైక్ దట్. నాకు అండ్ మీ యాక్ట్ చేసే వాళ్ళకి కూడా లైక్ మీరు ఒక లేని విషయాన్ని ఇమాజిన్ చేసుకొని ఎమోట్ చేయడం అన్నది, అసలు దాన్ని కన్విన్సింగ్ గా కన్విక్షన్ తో ఆడియన్స్ నమ్మేటట్లు ప్రజెంట్ చేయడం అన్నది, అది ఇదర్ అంత కన్విక్షన్ అన్న ఉండాలి, లేకపోతే నిజంగా మీరు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అన్న చేస్తున్నారు. నాకు ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, లెట్స్ టాక్ అబౌట్ మన లైఫ్ లో జరిగిన పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ కౌశిక్. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా నిజంగా? ఐ మీన్ మల్టిపుల్ టైమ్స్ డెఫినెట్లీ. అదే అది ఎగ్జాక్ట్ గా గోస్టా ఎవరు అనేది మనకు తెలియదు, కానీ మల్టిపుల్ టైమ్స్ నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. కొన్ని నేను ఇంతకుముందు షేర్ చేసుకున్నా, బట్ షేర్ చేయండి కొత్తది ఒకటి చెప్తా. యాక్చువల్లీ నాకు ఆ ఇన్స్పిరేషన్ తో మన సినిమాలో ఒక సీన్ ఉంది, అది సినిమా చూసినప్పుడు నీకు కనెక్ట్ అయిపోద్ది అదే సీన్ అనేది. సో ఒకరోజు midnight 2 o'clock నేను, నా కజిన్, నా ఫ్రెండ్ ఒకడు జగదీష్ అని మ్యూజిక్ డైరెక్టర్, అతను ముగ్గురం కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సైనిక్పురి దగ్గర. సో నా చైల్డ్హుడ్ అంతా నేను సైనిక్పురి దగ్గరే పెరిగా అనమాట. సైనిక్పురి దగ్గరికి వెళ్ళినప్పుడు midnight 2:30 ఫుల్ ఆకలి. నెక్స్ట్ కిష్కిందపురి తర్వాత సైనిక్పురి. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు midnight ఫుల్ ఆకలేస్తుంది. 2:30కి ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అతను ఎంతసేపటికి రావట్లేదు, బాగా ఆకలిస్తుందని చెప్పి, మీరు ఎక్కడున్నారో చెప్పండి నేనే వస్తా అని చెప్పి అతను ఆ లొకేషన్ ఏదైతే నేను ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ పెట్టానో అక్కడికి వెళ్ళాం. కార్లో వెళ్తుంటే ఆ మ్యాప్ ఒక చోటికి తీసుకెళ్ళింది. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో మ్యాప్ ఒక చోటికి తీసుకెళ్తుంది, చిన్న చిన్న సందులు, ఇదేంటిది నిర్మల్ నగర్ సందుల్లోకి తీసుకెళ్తున్నాను. చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళి ఫైనల్గా ఒక డెడ్ ఎండ్ వచ్చింది. ఆ డెడ్ ఎండ్లో ఆగాం. ఆగగానే యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటుంది. ఆడేం లేదు, లిటరల్లీ గోడ, డెడ్ ఎండ్, అది ఒక చిన్న గేట్ ఉంది. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటుంది. ఏంటిదని చెప్పి దిగి చూస్తే శ్మశానం అది. అసలు మేము అందరం షాక్, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఓకే, అది శ్మశానం. తీరా చూస్తే అసలు శ్మశానానికి ఎందుకు తీసుకొచ్చింది ఇదని షాక్. అంటే ఇది ఎవరికి చెప్పినా నమ్మడం, ఇది నిజంగా జరిగింది. ఇది జరిగింది అనేది నేను ఒకటే ఒక ప్రూఫ్ ఏంటంటే, సినిమాలో ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్ ఉంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్లీ ఈ సీన్ కాదు, బట్ దీని రిజంబ్లెన్స్, అంటే దీని నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్ నుంచి ఏదో వచ్చింది. సో అది జరిగిన తర్వాత నేను అతనికి ఫోన్ చేశా. అతనికి ఫోన్ చేస్తుంటే నేను లొకేషన్లోనే ఉన్నా అంటున్నాడు. లొకేషన్ పెట్టంటే అతని లొకేషన్ నాకు 16 minutes చూపించింది. మరి ఇది ఎలా వచ్చింది? తెలీదు. పంపిలే లొకేషన్. నేను గూగుల్లో మ్యాగీస్ అండ్ మోర్ అని ఎతికి వెళ్ళా. అది పక్కన పెట్టు. నేను వెళ్తుంటే కుక్కలన్నీ అరుస్తూ మా వెనకాల వస్తున్నాయి అనమాట. స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను చెప్తుండింది, ఇట్లా నాకు చాలా భయము, అర్ధరాత్రి పూట ఇట్లా కుక్కలు వెంట పడుతూ ఫాలో చేస్తుంటే ఏదో బ్యాడ్ జరుగుతుంది అన్న ఒక భయం ఉంటుంది. ఎవరు చెప్పారు ఇది? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి. మీరిద్దరు వెళ్ళారా?
మేము 4 వెళ్ళాం. ఓకే ఓకే. సో మా ఫ్రెండ్ చెప్తుందన్నమాట ఇట్లా తను కెనడాలో ఉంటుంది, తను ఇండియాకి వచ్చింది. సో వెళ్తుంటే నాకు కొంచెం భయము ఈ కుక్కలన్నీ ఇట్లా ఫాలో చేస్తుంటే. అంటే ఎందుకు అంటే లాస్ట్ టైం ఇలా కుక్కలన్నీ ఫాలో చేస్తూ ఒక రోజు అయినప్పుడు నేను మా ఫ్రెండ్తో వచ్చాను, నన్ను డ్రాప్ చేసి అతను వెళ్తుంటే అతను చనిపోయాడు అని చెప్పింది. ఓకే మా ప్రామిస్ మా నువ్వు నమ్మకపోవచ్చు, ఇది నిజంగా చెప్తున్నా. చావు కబురు చల్లగా. ఓకే చావులు అంటే లైట్ తీసుకున్నాం. ఓకే తను చెప్తుంది ఓకేలే అనుకున్నాము. అది డెడ్ ఎండ్కి ఎప్పుడైతే తీసుకెళ్ళి శ్మశానం అని చెప్పిందో ఇంక అసలు నో కామెంట్స్. వెనక్కి తిరిగి మూసుకుని వచ్చిన దారిన 16 నిమిషాలు మళ్ళీ వెళ్ళి వాడిని కలిస్తే వాడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు మా కోసము. సో యా ఇది అమ్మో భయ, నాకు అసలు నేను చాలా పాజిటివ్ పర్సన్ని. నాకు చిన్నప్పుడు ఈవిల్ డెడ్ సినిమా లాంటివి చూడటానికి కూడా నా ఫ్రెండ్స్ ఒక 5 పక్కన, నా కజిన్స్ ఒక 5 పక్కన వేసుకొని చూసేవాడిని. అసలు నేను నాకు ఎవరిని ముందు ఒకటే ఒక స్పేస్ సినిమా, నేను ఇంకెవరైనా మంచి రైటర్ ఎవరైనా కలిసినా కూడా సార్ మంచి సర్వైవల్ థ్రిల్లర్ ఏదైనా రాయండి సార్ ఇలాంటివి అడిగేవాడిని. అంటే నేను హారర్ అనేది నా జోలికి అసలు దాని జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే అసలు అది చుట్టుపక్కల హారర్ ఉందంటేనే కంప్లీట్లీ అవాయిడ్. అలాంటిది కౌశిక్ వచ్చి, నేను కౌశిక్తో ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఎక్స్ట్రాడరీ నరేటర్ భయ్య. ఎక్స్ట్రాడరీ అతను మనోడు నరేషన్ ఇస్తాడు, 2.5 hours సినిమా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. ఇంకోటి అసలు మళ్ళీ డీవిడ్ అవ్వడు. నేను సర్ప్రైజ్ ఏంటంటే 1.5 hours సినిమా, ఇందులో చాలా పెక్యులియర్ వర్డ్స్ ఉంటాయి. ఎక్కడ తడబడకుండా ఒక సిప్పు వాటర్ కూడా తాగకుండా 1.5 hour నరేషన్ ఇచ్చాడు. అయిపోయింది ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ స్టార్ట్. మళ్ళీ తడబడ్డే సడన్గా మీరు నమ్మరు, కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ అప్పుడు మా ఇంట్లో కరెంట్ పోయింది. జూబ్లీస్లో కరెంట్ పోవడం అనేది చాలా రేరు. కరెంట్ పోతే మనోడు ఇంకా ముందుకు వచ్చేసి భయ్యా ఇలా 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 అనే సువర్ణమాయ ఇది అన్నాడు. నాకు మనోడు డెడికేషన్ ఎక్కడ నచ్చిందంటే, నేను టైసన్ షూటింగ్లో కలిసాడు నన్ను. నేను రేపు నెక్స్ట్ డే యూఎస్ వెళ్తున్నాను. సో నెక్స్ట్ డే యూఎస్ వెళ్తున్నాను బ్రదర్, వచ్చాక వింటాను మీరు నరేషన్ అన్న. ఇంకా 20 రోజులు నాతో ఫాలోఅప్లో ఉన్నాడు. డెడికేషన్ అసలు భయ్య ఎప్పుడు వస్తున్నారు ఏంటి ఇది అనే డెడికేషన్ అంతా బాగా నచ్చింది. క్యాండిడేట్ బాగా డెడికేటెడ్గా ఉన్నాడు. వినాలి ఏంటారు మళ్ళీ ఇంత బస్ ఏమన్నా వస్తే నారవడం అలాంటివన్నీ చేస్తావా లేకపోతే